తెలంగాణ భవన్లో యాక్షన్ జరిగితే పోలీస్ స్టేషన్లలో రియాక్షన్ వస్తూ ఉంది. నిన్న ఉదయం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా కుంభకోణాలు చేస్తున్నారో, ఏ రకంగా ప్రజాధనాన్ని పందికొక్కుల్లాగా మెక్కుతున్నారో దాన్ని ప్రెస్ మీట్ పెట్టి బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే సాయంత్రమే సిట్టు పేరు మీద ఒక నోటీస్ పంపించి హరీష్ రావు గారిని బదనాం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి కాస్త రివెంజ్ రెడ్డిగా మారిపోయాడు. రివెంజ్ వాళ్ళ క్యారెక్టర్ అయితే రివోల్ట్ తెలంగాణ క్యారెక్టర్ అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది, అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల 1,00,000 కోట్ల దోపిడీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడుతున్నారనేటువంటి కుట్రతోని ఎట్లయినా అడ్డాన్ని తొలగించుకోవాలంటే ఈ దొంగ కేసులు పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగమే ఈ సిట్టు కేసు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారు క్లీన్ చిట్గా ఉన్నాడని చెప్పేసి మరి హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా దీంట్లో పసలేదని చెప్పింది. అయినా కూడా ఏదో అంతరంగాలు సీరియల్ లాగా, మొగల్ రేకు సీరియల్ లాగా, ఇల్లు ఇల్లాలు సీరియల్ లాగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిపిస్తున్నారు తప్ప దానికి అంతం లేదు. కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఎన్ని కమిషన్లు చేసిండ్రు, ఎన్నిసార్లు విచారణ పిలిచిండ్రు. కాళేశ్వరం కమిషన్ అని, ఫార్ములా రేస్ కమిషన్ అని, ఆ కేసు అని, ఈ కేసు అని అనేక రకాలుగా మీరు విచారణలు పిలిచినా కూడా ఇప్పటి వరకు తేల్చింది ఏం లేదు. ఈ కేసులో కూడా తేలేది లొట్టపీస్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. మిత్రులారా, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో పట్టపగలే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెట్టిళ్ళు. మరి ఇప్పుడు సింబల్ మీద ఎన్నికలు జరగబోతూ ఉన్నది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి తప్పదనేటువంటి కుట్రతోని ఈరోజు హరీష్ రావు గారిని బదనాం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, పొల్యూషన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్రజలకు, కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి మరి ఏ రకంగానైనా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, బురద వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఈ రకంగా సిట్టు పేరు మీద, కమిషన్ల పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఉడత ఊపులకు, పిట్టవు బెదిరింపులకు, ఈ తాటాకు సప్పులకు భయపడ్డాడు ఎవరు లేడు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ. కాబట్టి తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం, న్యాయకోర్టులో ఎదుర్కొంటాం, అవసరమైన ప్రజాకోర్టులో కూడా ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి తప్పకుండా ప్రజలు సరైనటువంటి తీర్పునిస్తారు, వీళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలా. ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు, స్కాలర్షిప్ రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, యూరియా సమస్య ఉన్నది, అనేక సమస్యలు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రము వాటాల కోసం, మూటల కోసం ఈరోజు బహిరంగంగా రోడ్డుకెక్కి కొట్టుకుంటున్నారు. అది ఎక్కడ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుంది అనేటువంటి భయంతోనే దాని నుండి గట్టెక్కడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిట్టు పేరు మీద మరొక కుట్రకు తెరలేపింది. ఆ కుట్రను భగ్నం చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాన వాస్తవాలు ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం. కడిగిన ముత్యంలాగా హరీష్ రావు గారు బయటపడతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.